హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మరొక 5 యూజ్‌ఫుల్ టిప్స్‌తో వచ్చేసానండి. మన ఇంటికైతే చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. ఈ వీడియోకైతే ఒక 100 లైక్‌లొస్తాయని కోరుకుంటూ ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఇంట్లో ఇలాంటి షర్ట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు గానీ, పెద్దవాళ్ళది గానీ ఫోల్డింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకొకటి మనం ఐరన్ చేస్తూ ఉండాలి. ఐరన్ చేసే పని లేకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. చాలా చాలా ఈజీగా మనకు ఫోల్డింగ్ చేసినట్లే ఉంటుంది. అండ్ ఐరన్ కూడా అయిపోతుంది ఒకేసారిగా. చాలా సింపుల్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అర్ధానికి. ఇలా చేసుకున్నట్లయితే షర్ట్స్ అనేవి మనం పదే పదే ఐరన్ వేయకుండా పని లేకుండా ఉంటుంది. అంతే కాకుండా చాలా ఈజీగా సెకండ్‌లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చనమాట. నిమిషాల్లో మనం ఎన్ని షర్ట్స్ అయినా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. చాలా ఆర్డర్‌గా పెట్టుకోవచ్చు. కబోర్డ్‌లో అయితే గజిబిజిగా లేకుండా మనం అటు ఇటు ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే సెకండ్ టిప్ అండి. మనం ఎక్కువగా ట్రావెల్ టైమ్‌లో అయితే ఇలాంటి టవల్స్ లేదా కర్చీఫ్స్ అలాంటివి మనం క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటాము. ఎందుకంటే మనం వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసేటప్పుడు తుడుచుకోవడానికి అండ్ మన చేతులనేవి గలీజ్ అయినప్పుడు మనం తొందరగా టవల్స్ అనేవి తీస్తూ ఉంటాము. కానీ ఇవి ఎటువంటి మనకు యూజ్ అయితే ఉండదండి. మనం ఎక్కువగా ఇలాంటి టవల్స్ అనేవి క్యారీ చేయకుండా ఖచ్చితంగా ఇలాంటి ఒక వైప్స్ అనేవి మనం ఒక ప్యాకెట్ తీసుకున్నట్లయితే మనకు 6 మంత్ వరకు వస్తుంది. అంతే కాకుండా చాలా హైజీనిక్‌గా ఉంటుంది. మనం పదే పదే ట్రావెల్‌లో అయితే వాటర్‌తో పోసి చేతులైతే కడగడానికి చాలా కష్టంగా ఉంటుంది. బసెస్‌లో గానీ, ట్రైన్‌లో గానీ అలా ప్రయాణం చేసేటప్పుడు. ఏదైనా తినేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేతులైతే వాష్ చేస్తూ ఉంటాము. మనకు అందుబాటులో లేని టైంలో ఈ విధంగా ఇలాంటి వైప్స్ ఒకటి తీసుకుంటే చాలండి. చాలా ఈజీగా మన చేతులైతే క్లీన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటుంది కాబట్టి, వాటర్ ఫార్మ్‌లో ఉంటుంది కాబట్టి, మనకు చాలా ఈజీగా మన చేతిలో ఉన్న డస్ట్ అంతా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా స్మెల్ కూడా చాలా బావుంటుంది ట్రావెల్ టైమ్‌లో. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మాత్రం మనకు ఇది ఒక బండలే మనకు 200 అంత రేంజ్ పడుతుందనమాట. ఈ ఒక్క వైప్స్ తీసుకువెళ్ళడం వల్ల మనకు మన పని కూడా చాలా వరకు ఈజీగా అవుతుంది. అంతే కాకుండా మనకు హైజీనిక్‌గా ఉంటుందండి. ఇందులో వాటర్ ఫార్మ్‌లో ఉండడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను హిమాలయ బేబీ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు వేరొక కంపెనీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ స్మెల్ అయితే చాలా చాలా బావుంది. ట్రావెల్ టైమ్‌లో ఎస్పెషల్లీ మనకు ట్రైన్, బసెస్ అలాంటి టైంలో చాలా చాలా యూజ్ అవుతుందనమాట. చాలా యూజ్ అయ్యే ఒక టిప్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మూడవ టిప్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం చార్జర్స్ వేసి తీస్తూ ఉంటాము. ఎంత వేసి తీసేటప్పటికి కూడా మనం ఆ చార్జర్‌లో ఉన్న అంటే ఆ వైర్‌లో ఉన్న డస్ట్ మాత్రం మనం అస్సలు క్లీన్ చేయము. అలాగే మనం తీసుకుంటూ వెళ్తూ ఉంటాము ట్రావెల్ టైమ్‌లో చూడ్డానికి అంత బాగుండదు. ఇలా క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇలా వైర్స్‌కున్న ఈ డస్ట్‌ని మనం సెకండ్‌లో క్లీన్ చేసుకోవచ్చండి కష్టపడకుండా. చూడండి ఇక్కడ మనం ఏదైనా ఒక కోల్గేట్ తీసుకోవాలి. మనం వాడే పేస్ట్ అనేది తీసుకొని ఈ విధంగా కొద్దిగా జస్ట్ ఇలా తీసుకొని ఆ వైర్‌కైతే ఇలా ఎక్కడైతే డస్ట్ ఉంటుందో అక్కడ పేస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అప్లై చేసి జస్ట్ ఇలా 1 మినిట్ అలా మనం ఉంచినట్లయితే చాలా ఈజీగా అందులో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏ పేస్ట్ అయినా యూజ్ చేయవచ్చు. దీని ప్లేస్‌లో మీరు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ జస్ట్ పేస్ట్ మాత్రం తీసుకొని అప్లై చేస్తున్నాను. వాటర్ అయితే అసలు యూజ్ చేయట్లేదు. ఈ విధంగా అంతా మనం అప్లై చేసి కొద్ది కొద్దిగా ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతా ఒకసారిగా స్క్రబ్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను బేబీ వైప్స్ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఆహ్, తడిగుడ్డ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వైప్స్ తీసుకొని జస్ట్ ఇలా నేను క్లీన్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అందులో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి మీరే చూస్తున్నారు. చాలా ఈజీగా ఉంటుందండి. మనం వాటర్‌లో పెట్టి క్లీన్ చేసే బదులు తడిగుడ్డ లేదా ఇలాంటి వైప్స్‌తో ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కష్టమైతే అస్సలుండదు. చూడండి ఎలా క్లీన్ అవుతుందో. డస్ట్ అంతా ఒకేసారిగా వచ్చేస్తుంది. ఈ విధంగా నేను క్లీన్ చేయడం వల్ల ఎక్కువగా శ్రమ అయితే పడట్లేదు. ఈ కోల్గేట్ మనం యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అందులో ఉన్న డస్ట్ అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా మనం చార్జర్ వైస్ అనేవి డస్ట్ అయినప్పుడు క్లీన్ చేసుకోవచ్చనమాట ఈ టిప్‌తో. మొదట్లో అండ్ ఎండింగ్‌లో ఈ విధంగా అంతా మనం క్లీన్ చేసుకోవాలి. వైప్స్‌తో అయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. చార్జర్ వైస్ అనేది ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయిన టిప్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నాలుగో టిప్ అండి. మనం ప్రతిరోజు ఈ విధంగా టీ అయితే పెడుతూ ఉంటాము. ఈ విధంగా టీ మనం పెట్టిన తర్వాత ఈ టీ పౌడర్ ఉంటుంది కదండీ! అంతా వేస్ట్‌ని మనం పడేస్తూ ఉంటాము డస్ట్‌బిన్‌లో అయితే. అస్సలు దీనైతే పడేయకండి.
చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఇలాంటి టీ పొడి మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ నేను మన ఇంట్లో ఎలాంటి చెట్లైనా పర్వాలేదు. మనం ఈ విధంగా పెంచుతూ ఉంటాము. పెంచిన తర్వాత వాటికి మనం ప్రత్యేకంగా ఎరువులు గాని లేదా ఇలా యూజ్ చేస్తూ ఉంటాము ఏదో ఒకటి. అలా కాకుండా టీ పొడిని ఈ విధంగా మనం ఎరువులాగా యూజ్ చేసుకున్నట్లయితే చెట్ల మొదట్లో వేసినట్లయితే దానికైతే మంచి ఎరువు అవుతుందండి. ఈ విధంగా ఆ టీ పొడిని ఈ విధంగా మనం మిడిల్‌లో వేసి చెట్లకు మొదట్లో ఈ విధంగా వేసి దాని మీద ఈ విధంగా మట్టి వేసినట్లయితే చాలా మంచి ఎరువవుతుంది. అంతే కాకుండా చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇవైతే ఒక మంచి ఎరువులాగా పనిచేస్తుంది. టీ పొడి అనేది చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఐదో టిప్ అండి. ఈ టిప్ మాత్రం మనకు ప్రతిరోజు చాలా చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్‌లో ఈ టిప్ చేసినట్లయితే ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉంటుంది. అంతే కాకుండా మైండ్ అనేది ఫ్రెష్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న మట్టి దీపం తీసుకున్నాను. తీసుకొని మిడిల్‌లో ఒత్తయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను ఆవు నెయ్యయితే ఈ విధంగా మెల్ట్ చేసి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇందులో కొద్దిగా పచ్చికర్పూరం అయితే యాడ్ చేసి ఈ విధంగా బాగా స్మాష్ చేసి వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అంతా కాఫీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ కాఫీ పౌడర్ అనేది మీకు నచ్చిన ఫ్లేవర్ అన్నమాట. ఈ విధంగా యాడ్ చేసి దీపాన్నయితే వెలిగిస్తున్నాను. ఈ విధంగా వెలిగించిన తర్వాత మన ఇంట్లో హాల్‌లో ఈ విధంగా వెలిగించుకున్నట్లయితే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి. ఇంట్లో అయితే ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఆ స్మెల్ అనేది మనం ఈ విధంగా అన్నీ వేసాం కాబట్టి కాఫీ పౌడర్, ఘీ మరియు పచ్చికర్పూరం ఈ విధంగా వేసి దీపం అయితే వెలిగించాం కాబట్టి అలా వెలిగేటప్పుడు అందులో ఉన్న ఆ స్మెల్ అయితే బయటకొస్తుంది కాబట్టి మనకు మైండ్ అనేది ఫ్రెష్ అవుతుందండి. మనం పీల్చేటప్పుడు ఇంట్లో ఒక మంచి వాతావరణం అండ్ బ్యాడ్ స్మెల్ ఉంటే కూడా చాలా ఈజీగా బయటకైతే వెళ్తుందనమాట. ఈ విధంగా రోజు మనం సాయంత్రం టైంలో ఈ విధంగా ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఇంట్లో చాలా చాలా బావుంటుంది. అంతే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు క్రియేట్ చేస్తుందనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. టిప్‌కైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.